Hi my dear students. Next topic is solar cell. Okay na? Solar cell principle and working of solar cell. Okay na? Solar cell అంటే ఏంటి, దాని ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయి పనిచేస్తుందో చూద్దాం. ఓకేనా? దీంట్లోకి వచ్చేసరికి సోలార్ ఎనర్జీ అంటే ఏంటి, హీట్ ఎనర్జీ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి అయితే కన్వర్ట్ అవుతుంది అంతే కదా. సోలార్ సిస్టమ్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాం, మనం పవర్, ఎలక్ట్రికల్ పవర్ని తీసుకుంటున్నాం కదా. సో ఏం రెడీ అవుతుంది మనకి, సోలార్ సెల్ నుంచి హీట్ ఎనర్జీ కన్వర్ట్స్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. హీట్ అనేది అబ్జార్బ్ చేసుకుని, సన్ రేస్ని అబ్జార్బ్ చేసుకుని హీట్ అనేది దాంట్లో ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఏమవుతుంది, మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకి వస్తుంది. ఓకేనా. సో దాంట్లో ఏంటంటే సోలార్ సెల్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి హీట్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెయిన్ పర్పస్ అది. దాంట్లో నెక్స్ట్ ఈ సోలార్ సిస్టమ్ తీసుకుంటే కనుక దీనికి 2 cells ఉంటాయి. ఆ 2 cells ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ పాజిటివ్ సెల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ నెగిటివ్ సెల్. పాజిటివ్ అండ్ నెగిటివ్ సెల్స్. ఓకేనా. సన్ రేస్ అనేవి ఈ సోలార్ సిస్టమ్ మీద మనకి రేస్ అనేవి ఫామ్ అయ్యి మనకి ట్రావెల్ అయితే కనుక ఏమవుతుంది, ఈ సన్ రేస్ అనేవి ఎప్పుడైతే ఇన్సిడెంట్ అయినాయో ఈ సోలార్ సెల్ ఏం చేస్తుంది, దాంట్లోని అబ్జార్బ్ చేసుకుని పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్. ఓకేనా. పాజిటివ్ అండ్ నెగిటివ్ మనకి బ్యాటరీకి కానీ వైరింగ్ కానీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటేనే కానీ మనకి కరెంట్ అనేది పాస్ అవుతుంది కదా. సో అది ఎలా కన్వర్ట్ చేసుకుంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ కింద కన్వర్ట్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ద సోలార్ సెల్ సిస్టమ్. ఓకేనా. సన్ రేస్ ని అబ్జార్బ్ చేసుకుని దాన్ని ఏం చేస్తుంది, మనకి 2 systems కింద కన్వర్ట్ చేస్తుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెల్. అలాగే ఈ సోలార్ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది, అలాగే పవర్ ఎంత ఉందో కూడా చూద్దాం. అంటే ఈ సోలార్ సెల్ యొక్క వోల్టేజ్ మెయిన్ ఏంటంటే, సోలార్ సెల్ హ్యాస్ ది వోల్టేజ్ 0.5 volts. సోలార్ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత, 0.45 volts దాని యొక్క వోల్టేజ్. నెక్స్ట్ అలాగే దాని యొక్క పవర్ వచ్చేసరికి పవర్ ఈజ్ 120 watts. సోలార్ సెల్ యొక్క పవర్ ఎంతండి, 120 watts. ఓకేనా. మెయిన్ అలాగే దీంట్లో ఉండే మెయిన్ ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్, దీని గురించి అంతటిని కూడా మనం దీంట్లో చూస్తాం. ఓకేనా. నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఏంటంటే యాంటీ రిఫ్లెక్టింగ్ ఈజ్ కోటింగ్. అంటే మనకి ఈ సోలార్ సెల్ తీసుకుంటే కనుక ఇక్కడ చూసారే మనకి ఇది ఒక బ్యాండేజ్, ఇక్కడ లోడ్ తీసుకుంటే కనుక ఇదంతా సోలార్ సెల్ అన్నమాట. ఇదంతా ఏంటి, సోలార్ సెల్. ఇది రేడియేషన్ ఫ్రమ్ ది సన్, సన్ నుంచి వచ్చే రేడియేషన్ అబ్జర్వ్ చేసుకోవడానికి, రేడియేషన్ ఫ్రమ్ ది సన్. దిస్ ఈస్ ద హాఫ్, 2 క్రిస్టల్స్ కింద ఇది డివైడ్ అవుతుంది. ఓకేనా. ఈ క్రిస్టల్ అనేది ఏమవుతుంది, 2 క్రిస్టల్స్ కింద డివైడ్ అయ్యి దాంట్లో పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ అలాగే ఎన్ టైప్ సిలికాన్ క్రిస్టల్ ఉంటుంది. ఓకేనా. పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ అండ్ ఎన్ టైప్ సిలికాన్ క్రిస్టల్స్. దీంట్లో మనకి హోల్స్ ఉన్నాయి, హోల్స్ అండ్ డాటెడ్స్ ఉన్నాయి. హోల్స్ ఎప్పుడు కూడా ఏంటంటే మనకి హోల్ ఈజ్ ద నెగిటివ్ చార్జ్ అండ్ దిస్ ఈజ్ ద ఎలక్ట్రాన్ పాజిటివ్ చార్జ్. ఓకేనా. హోల్స్ అండ్ అలాగే ఎంటీ ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్స్ అంటాము. ఇలా ఫిల్ అయ్యి ఉన్నదాన్ని ఏమంటాం, ఎలక్ట్రాన్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. అలాగే ఎన్ టైప్ సిలికాను, పీ టైప్ సిలికాను. ఓకేనా. అప్పర్ స్టేజ్, లోయర్ స్టేజ్ అని ఉంటాయి. అప్పర్ స్టేజ్ ఎలా ఫిల్ అయ్యి ఉంటుంది, లోయర్ స్టేజ్ ఎలా ఫిల్ అయ్యి ఉంటుందో మనం దీంట్లో చూస్తాం అన్నమాట. ఓకేనా. చూడండి వన్స్. సోలార్ సెల్ ఈజ్ ఏ డివైస్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. చెప్పాను కదా, సోలార్ సెల్ ఈజ్ ఏ డివైస్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ది ఎలక్ట్రికల్ ఎనర్జీ. హీట్ ఎనర్జీ అప్టైన్ ఫ్రమ్ ది సన్ యాజ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సన్ నుంచి వచ్చి హీట్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తుంది, ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది. ఈచ్ సోలార్ సెల్ హ్యాస్ ఏ వోల్టేజ్. ఈచ్ సోలార్ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత అంటే 0.45 volts. ఓకే. అండ్ అలాగే పవర్ ఈజ్ 120 watts. పవర్ ఎంత ఉంటుందండి, 120 watts. నెక్స్ట్ ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్. సోలార్ సెల్ 2 types కింద డివైడ్ చేయొచ్చు. దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, దేర్ ఆర్ 2 important steps ఇన్ వర్కింగ్ ఆఫ్ సోలార్ సెల్. సోలార్ సెల్ లో 2 steps అనేవి మెయిన్ ఇంపార్టెంట్ గా ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే బై అబ్జార్బింగ్ సోలార్ రేడియేషన్. సోలార్ రేడియేషన్ ఏం చేస్తుంది, సన్ నుంచి అబ్జార్బ్ చేస్తుంది. బై అబ్జార్బింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్, సన్ నుంచి వచ్చి సోలార్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుని ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ ఆర్ క్రియేటెడ్. ఎలక్ట్రాన్స్ హోల్, ఎలక్ట్రాన్ హోల్ ఆ రెండు పెయిర్ అంటే ఏంటి, జంట కదా. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ పెయిర్, దిస్ ఈస్ ద పెయిర్, పాజిటివ్ అండ్ నెగిటివ్. సో దిస్ ఈజ్ ఆల్సో హోల్ అండ్ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ ఆల్సో పెయిర్. అంటే మనకి ఏమవుతుంది, ఫస్ట్ స్టెప్ ఏంటి, సన్ నుంచి వచ్చే రేడియేషన్ ఇది అబ్జార్బ్ చేసుకుని మనకి హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ పెయిర్. ఓకేనా, వస్తాయి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద పొటెన్షియల్ బ్యారియర్ రేడియేషన్ ఫ్రమ్ ది సన్. సన్ నుంచి వచ్చే రేడియేషన్ ని ఇది అబ్జార్బ్ చేస్తుంది. నెక్స్ట్ ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్. ఫోటోవాల్టాయిక్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఏంటో చూద్దాం. ఫోటోవాల్టాయిక్. The silicon photo cell is formed in the junction between the 2 different materials in a single crystal. ఒక సింగిల్ క్రిస్టల్ తీసుకుంటే కనుక దాంట్లో 2 different మెటీరియల్స్ ఏర్పడతాయి. ఓకేనా. ఏంటంటే పీ టైప్ సిలికాన్ క్రిస్టల్ అండ్ ఎన్ టైప్ సిలికాన్ క్రిస్టల్. ఓకేనా.
two type takes place, materials is a single crystal of silicon. Second point, in these materials conduction takes place by the electrons. దీంట్లో మనకి ఏమవుతాయి, మనకి ఎలక్ట్రాన్స్ ఏర్పడతాయి అండ్ అలాగే హోల్స్ కూడా ఏర్పడతాయి కదా. సో ఎలక్ట్రాన్స్. పీ టైప్ సిలికాన్ ఈస్ ఫార్మ్డ్ బై ది ఎడిషన్. పీ టైప్ సిలికాన్ ఉంది, ఇక్కడ ఎన్ టైప్ సిలికాన్ ఉంది. పీ టైప్ సిలికాన్ ఈస్ ఫార్మ్డ్ బై ది ఎడిషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ బాండ్. ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది పీ టైప్ మెటీరియల్. పీ టైప్ మెటీరియల్ లో క్రియేట్ చేసేవి ఏంటంటే క్రియేట్ పాజిటివ్ ఛార్జ్. పీ టైప్ మెటీరియల్ లో ఉండేవన్నీ కూడా ఏంటంటే మనకి పాజిటివ్ ఛార్జ్ మెటీరియల్స్. పాజిటివ్ ఛార్జ్ ఆర్ హోల్స్ దట్ ఆర్ ఇన్ ది సిలికాన్ బికమ్ కండక్టివ్. హోల్స్ వల్ల ఏర్పడేది ఏంటి మనకి కండక్షన్. ఓకేనా. ఇది సిలికాన్, ఇది కండక్షన్. నెక్స్ట్ ఇన్ సెమీ కండక్టర్ మెటీరియల్ దేర్ ఆర్ 2 ఎనర్జీ బాండ్స్. సెమీ కండక్టర్ మెటీరియల్స్ లో 2 బాండ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఆ 2 బాండ్స్ ఏంటనేది ఫస్ట్ ద లోయర్ ఎనర్జీ బాండ్ ఈస్ బ్యాలెన్స్డ్ బాండ్. లోయర్ ఎనర్జీ, అప్పర్ ఎనర్జీ. లోయర్ ఎనర్జీలో ఉండేదాన్ని ఏమంటాం బ్యాలెన్స్డ్ బాండ్. ద లోయర్ ఎనర్జీ బాండ్ ఈస్ బ్యాలెన్స్డ్ బాండ్. దిస్ ఈస్ ద బ్యాలెన్స్డ్ బాండ్. లోయర్ ఎనర్జీ లెవెల్ ఈస్ ద బ్యాలెన్స్డ్ బాండ్. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ ది ఎలక్ట్రాన్స్. ఇదంతా కూడా దేంతో ఫిల్ అయి ఉంటుంది, ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ద ఎలక్ట్రాన్. సో ఇదంతా కూడా ఏమవుతుంది మనకి లోయర్ ఎనర్జీ లెవెల్ అంతా కూడా ఎలక్ట్రాన్స్ తో ఫిల్ అయి ఉంటుంది. నెక్స్ట్ హైయర్ ఎనర్జీ లెవెల్ ఈస్ బాండ్ కండక్షన్. హైయర్ ఎనర్జీ లెవెల్ ఏమంటాం అంటే మనం బాండ్ కండక్షన్ అంటాం. బాండ్ కండక్షన్. హైయర్ ఎనర్జీ లెవెల్ ఈస్ ద బాండ్ కండక్షన్. దీస్ 2 bonds are separated by the energy gap. ఈ 2 bonds కూడా ఒక ఎనర్జీ గ్యాప్ ద్వారా సెపరేట్ చేయబడి ఉంటాయి. ఓకేనా. పీ టైప్ సిలికాన్, ఎన్ టైప్ సిలికాన్ మధ్యలో ఎనర్జీ బాండ్ ఉంది కదా. సెపరేటెడ్ బై ది బైండింగ్, సెపరేటెడ్ బై ది ఎనర్జీ గ్యాప్ ఈజ్ కాల్డ్ ఫర్ ది బైండింగ్ ఎనర్జీ గ్యాప్. దాన్ని ఏమంటాం మనం బైండింగ్ ఎనర్జీ గ్యాప్ అంటాం. నెక్స్ట్ దెన్ ద సెమీ కండక్టర్ మెటీరియల్ ఎక్స్పోజెస్ ది సన్లైట్. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ది బ్యాలెన్స్డ్ బాండ్ మూవ్ ది హైలీ ఎనర్జీ లెవెల్ టు ది కండక్షన్ బాండ్. ఎప్పుడైతే ద సెమీ కండక్టర్ మెటీరియల్ ఎక్స్పోజ్ టు సన్లైట్ నుంచి ఎప్పుడైతే మనకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటుందో ద ఎలక్ట్రాన్స్ ఇన్ ది బాండ్ మూవ్. ఈ ఎలక్ట్రాన్స్ లో బాండ్ లో మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. హైయర్ ఎనర్జీ లెవెల్ ఉంటుంది కండక్షన్ బ్యాండ్. హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి దేంట్లోకి వస్తాయి మనకి కండక్షన్ బ్యాండ్ లోకి వస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇన్ దిస్ మేనర్ ఎలక్ట్రాన్ హోల్ బేస్డ్ ఆర్ ది క్రియేటెడ్. ఈ టైప్ లో చూసుకుంటే మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి 2 కూడా మనకి చూస్తాం క్రియేట్ అవుతూ ఉంటాయి. ద ఎలక్ట్రాన్స్ ఇన్ ది కండక్షన్ బాండ్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ హ్యాస్ ది కండక్షన్ బాండ్ హ్యాస్ ది నెగిటివ్ ఛార్జ్. ఎలక్ట్రాన్ అనేవి ఏమవుతాయి మనకి నెగిటివ్ ఛార్జ్ కలిగి ఉంటాయి. అంతే కదా. ఎలక్ట్రాన్, ప్రోటాన్ మనం చెప్తే ఎలక్ట్రాన్ ఎప్పుడు నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్ హ్యాస్ ది పాజిటివ్ ఛార్జ్. సో ఆ విధంగా చూసుకుంటే ఎలక్ట్రాన్ ఇన్ ది కండక్షన్ బాండ్ హ్యాస్ ది నెగిటివ్ ఛార్జ్. అదేమవుతుంది నెగిటివ్ ఛార్జ్. అండ్ ది హోల్స్ ఇన్ ది బ్యాలెన్స్డ్ బాండ్ హ్యాస్ ది పాజిటివ్ ఛార్జ్. అంటే ఎలక్ట్రాన్ ఏమవుతుంది మనకి నెగిటివ్ ఛార్జ్, హోల్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి మనకి పాజిటివ్ ఛార్జ్ అవుతాయి. ఓకేనా. ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా నెగిటివ్ ఛార్జ్ అయితే మనకి హోల్స్ ఎప్పుడు కూడా ఏమవుతాయి పాజిటివ్ ఛార్జ్ అవుతుంది. నెక్స్ట్ హ్యాస్ ది ఎంటైర్ సెమీ కండక్టర్ ఆల్ డ్రాప్ జంక్షన్ ఈజ్ నెగిటివ్లీ చార్జ్డ్ ఆన్ ది పీ టైప్ మెటీరియల్ ఆన్ ది సైడ్ ఆఫ్ ది పాజిటివ్లీ చార్జ్. పీ టైప్ మెటీరియల్ తీసుకుంటాము, ఎన్ టైప్ మెటీరియల్. పీ టైప్ అంతా కూడా మనకి పాజిటివ్లీ చార్జ్డ్ అన్నాం, ఎన్ టైప్ అంతా కూడా నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పేసి తీసుకున్నాం. ఇఫ్ కెన్ ఎక్స్టర్నల్ లోడ్ ఈజ్ కనెక్టెడ్. ఎక్స్టర్నల్ లోడ్, ఇక్కడ లోడ్ అనేది ఎక్స్టర్నల్ లోడ్ ఇంకా ఎక్స్ట్రాగా మనం లోడ్ అనేది కనెక్ట్ చేసుకుంటే కనుక ఎక్స్టర్నల్ లోడ్ ఈజ్ కనెక్టెడ్. ఎలక్ట్రికల్ కరెంట్ పాసెస్ త్రూ ది సోలార్ సెల్. ఈ సోలార్ సెల్ వల్ల మనకి ఎలక్ట్రికల్ కరెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. వెన్ ఎలక్ట్రాన్ అండ్ ది హోల్ పేర్స్ ప్రొడ్యూసెస్ ఇన్ ది ఎలక్ట్రికల్ సర్క్యూట్. దీంట్లోనే ఏమంటాం మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది మెయిన్ పర్పస్ సోలార్ సెల్ యొక్క ప్రిన్సిపల్ అండ్ అలాగే సోలార్ సెల్ యొక్క వర్కింగ్. అర్థమైంది కదండి. చూసుకోవాలి ఒకసారి ఏదైనా డౌట్స్ ఉంటే. హీట్ ఎనర్జీ అనేది మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందని చెప్పి, నెక్స్ట్ అలాగే సోలార్ సెల్ యొక్క వోల్టేజ్ ఎంత ఉంటుంది, పవర్ ఎంత ఉంటుందో చూసుకుంటాం. సోలార్ సెల్ నుంచి అబ్జర్వ్ చేసుకునేవి ఏమవుతాయి, 2 కండక్టర్స్ కింద ఏర్పడతాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెల్స్ కింద ఉంటాయి. అలాగే ఫోటో వాల్టానిక్ ఎఫెక్ట్ లో క్రిస్టల్ అనేది 2 సెపరేట్ బాండ్స్ కింద డివైడ్ అవుతుంది. అది పీ టైప్ సిలికాన్ ఒకటి, ఎన్ టైప్ సిలికాన్ ఒకటి. ఓకేనా. సో దాని నుంచి బేస్ మనకి సోలార్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంటుంది, హోల్స్ అనేవి ఏంటి, ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటి. హోల్స్ లో పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ లో నెగిటివ్ ఛార్జ్ బేస్ అయి ఉంటుందని చూస్తాం. ఓకేనా. చూడండి. ఓకేనా. ఇక్కడతో ఈ టాపిక్ మీకు కంప్లీట్ అయ్యింది. నెక్స్ట్ మీకు ఇది ఎస్ఐకి అడిగిన నెక్స్ట్ 5 మార్క్స్ మీకు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. డిస్క్రైబ్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ సోలార్ సెల్ బేస్డ్ ఆన్ ది మెటీరియల్ యూజ్డ్. ఓకేనా. క్లాసిఫికేషన్ అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ ఉన్నాయి. ఓకే. టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అని అడిగినప్పుడు మీరు రాయొచ్చు. టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ అంటే 3 టైప్స్ ఆఫ్ సోలార్ సెల్స్ ఇక్కడ మనకి. ఓకేనా.
ఫస్ట్ వన్ ఈజ్ amorphous silicon cell, amorphous silicon cell, amorphous silicon cell, and second one is polycrystal silicon cell. polycrystal, poly అంటే చాలా, ఓకేనా, సింగిల్, డబుల్, ట్రిపుల్, పోలీ అంటే పోలీ అంటే అంతకన్నా ఎక్కువ, 3 కన్నా ఎక్కువ అయితే పోలీ సిలికాన్ సెల్ అని. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ వన్ సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్, ఓకేనా. 3 టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్. ఫస్ట్ వన్ ఈజ్ amorphous silicon cell, and second one is polycrystal silicon cell, and third one is single crystal silicon cell, ఓకేనా. దాంట్లో చూడండి ఫస్ట్ amorphous silicon cell చూడండి, 5 మార్క్స్ అడుగుతుంది ఈ క్వశ్చన్ చూడండి. ఇట్ ఈస్ ఏ నాన్ క్రిస్టల్ సిలికాన్. పోలీక్రిస్టల్ amorphous సిలికాన్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇట్ ఈస్ ఏ నాన్ క్రిస్టల్ సిలికాన్, ఓకేనా. ఇది క్రిస్టల్ కాదు, నాన్ క్రిస్టల్ సిలికాన్. దాంట్లోనే సెకండ్ పాయింట్ చూడండి, ప్యూర్ సిలికాన్ వితౌట్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్. ప్యూర్ క్రిస్టల్, ప్యూర్ సిలికాన్, ఇదంతా మొత్తం ఏంటంటే మనకి ప్యూర్ సిలికాన్ మొత్తం అంట వితౌట్ క్రిస్టల్, ఓకేనా. వితౌట్ క్రిస్టల్ ఈజ్ యూజ్డ్. దేర్ ఈజ్ నో అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్, దేర్ ఈజ్ నో అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్. క్రిస్టల్స్ లో మనకి అరేంజ్మెంట్స్ అనేది ఏముండదు. క్రిస్టల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ది ర్యాండమ్ ఫ్యాషన్. క్రిస్టల్స్ ని అరేంజ్ చేస్తాం కానీ ర్యాండమ్ గా అరేంజ్ చేసుకోవచ్చు, ఓకేనా, ర్యాండమ్ ఫ్యాషన్. amorphous silicon cell లీస్ట్ ఎఫిషియన్సీ. amorphous silicon cell అనేది లీస్ట్ ఎఫిషియన్సీ, ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఓకేనా. ఎఫిషియన్సీ ఈజ్ వెరీ లెస్. అండ్ అలాగే ఈజీ టు మ్యానుఫ్యాక్చర్, దాన్ని తయారు చేయడం కూడా ఏంటి చాలా ఈజీ, ఓకేనా. amorphous silicon cell 4 పాయింట్స్ చూసుకోండి. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఇట్ ఈస్ ఎ నాన్ క్రిస్టల్ సిలికాన్ సెల్, ఇట్ ఈస్ ఏ నాన్ క్రిస్టల్ సిలికాన్ సెల్. అండ్ సెకండ్ వన్ ఈజ్ ద ప్యూర్ సిలికాన్ వితౌట్ క్రిస్టల్, ప్యూర్ సిలికాన్ మొత్తం సిలికాన్ ఉంటుంది కానీ వితౌట్ క్రిస్టల్. అండ్ థర్డ్ వన్ ఈజ్ దేర్ ఈజ్ నో అరేంజ్మెంట్ ఆఫ్ క్రిస్టల్, ఓకేనా. కానీ క్రిస్టల్స్ ఆర్ అరేంజ్మెంట్ ఇన్ ఓన్ మ్యానర్, ఓకేనా. ఏ విధంగా మనకి అరేంజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. amorphous silicon లాస్ట్ పాయింట్ ఏంటంటే amorphous silicon has the least efficiency, efficiency is very less, okay. It is easy to manufacture, that is the amorphous silicon. And second one ఏం చెప్పాను, polysilicon crystal, okay. polysilicon crystals చూడండి, it has many crystals. పోలీ అంటే ఏంటి, చాలా ఎక్కువ అని చెప్పాను కదా, 3 or 4 అంతకన్నా ఎక్కువ ఉన్నదాన్ని పోలీ అంట. ఇట్ హ్యాస్ మెనీ క్రిస్టల్స్, దాంట్లో చాలా క్రిస్టల్స్ యూజ్ అవుతాయి ఇన్ ఏ సింగిల్ సిలికాన్. ద polycrystal material has the intergain within the cell in the electrons. ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు ఉంటాయని చెప్పాం కదా, సో ఆ రెండు కూడా ఇంటరాక్ట్ అవుతాయి. ఆర్ ఎగ్జిబిటెడ్ బౌండరీస్ రిజల్టింగ్ ఇన్ ది రిడక్షన్ ఆఫ్ ది ఎఫిషియన్సీ బిలో. దీంట్లో ఎఫిషియన్సీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది యూజింగ్ ది క్రిస్టల్ సిలికాన్ సెల్. దేనివల్ల అంటే క్రిస్టల్ సిలికాన్ సెల్ యూజ్ చేయడం వల్ల మనకి ఇది ఏమవుతుంది, ఎఫిషియన్సీ ఈజ్ లెస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమన్నా, సింగిల్ సిలికాన్, సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్. సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్ లో దిస్ క్రిస్టల్ హ్యాస్ ది హయ్యర్, అంటే ఈ క్రిస్టల్ ఏముంటుంది, హైలీ ఆర్డర్డ్ అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్. అటామిక్ అండ్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, హైలీ చాలా ఎక్కువ. ద ప్రాసెస్ ఆఫ్ ది కన్వర్టింగ్ పోలీక్రిస్టల్ సిలికాన్ సెల్ ఇంటూ ది సింగిల్ సిస్టమ్, అంటే పోలీక్రిస్టల్ సిలికాన్ సెల్ నుంచి సింగిల్ సిస్టమ్ కి మనకి కన్వర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. పోలీ అంటే ఎక్కువ కదా, ఎక్కువ నుంచి తక్కువకి, సింగిల్ అంటే ఒకటే కాబట్టి దాని నుంచి దీనికి మూవ్ అవుతూ ఉంటుంది. దిస్ టైప్ ఆఫ్ సెల్ హ్యాస్ ది మోర్ ఎఫిషియన్సీ. amorphous సిలికాన్స్ కి అయితే ఏమవుతుంది మనకి, amorphous సిలికాన్ క్రిస్టల్ కి అయితే ఎఫిషియన్సీ ఇస్ వెరీ లెస్. దీనికి సింగిల్ క్రిస్టల్ కి వచ్చేసరికి ఎఫిషియన్సీ ఇస్ వెరీ హై, మోర్. అండ్ అలాగే అండ్ కాస్ట్లీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్, దీన్ని తయారు చేయడానికి ఏంటి చాలా ఖర్చు అవుతుంది మ్యానుఫ్యాక్చర్. అంటే మనకి ఫస్ట్ amorphous క్రిస్టల్స్ తీసుకుంటే కనుక దాని యొక్క ఎఫిషియన్సీ తక్కువ, అలాగే లెస్ టు మ్యానుఫ్యాక్చర్ తయారు చేయడానికి కూడా ఏంటి తక్కువ ఖర్చు అవుతుంది. మనకి సింగిల్ క్రిస్టల్ సిలికాన్ సెల్ వచ్చేసరికి ఏమవుతుంది, ఇట్ ఈస్ వెరీ హై, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఇక్కడ మీకు 2 టాపిక్స్ కంప్లీట్ అయినాయి.